హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టుడే రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ పీజీస్లో ఉండి ఎక్కువగా చేసుకునే రెసిపీ అండి, టమాటా ఆనియన్ విత్ ఎగ్ కర్రీ. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పోపు పెట్టేసుకోండి 1 టేబుల్ స్పూను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో అయితే టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఫస్ట్లోనే అంతా వేసేయకండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోండి. టమాటా కాస్త బాగా మగ్గడం కోసం పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలపండి. సో చూసారు కదా, కొంచెం మెత్తగా అయింది. సో టమాటా బాగా మగ్గిపోయింది. టమాటా ఆనియన్ మగ్గడం కొంచెం ప్రాసెస్ అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్లోనే ఆనియన్ అండ్ టమాటా రెండు కూడా సపరేట్గా పేస్ట్ అయితే మిక్సీకి వేసి పేస్ట్ చేసేసుకోండి. సో ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసుకొని అది 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. సో మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ కర్రీకి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఈ రెండు పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి. సో ఈ గ్రేవీ కాస్త బాగా బాయిల్ అయిన తర్వాత 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మా క్వాంటిటీ తగినట్టు నేను యాడ్ చేసుకున్నానండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ తగినట్లు మీరైతే యాడ్ చేసుకోండి. సో అంతేనండి. ఆయిల్ కొంచెం బాగా పైకి తెలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని యాడ్ చేసేసుకోండి. ఎగ్ కర్రీ అయితే చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుందండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే ఎవరికైనా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అయితే టమాటా ఆనియన్ ఎగ్ కర్రీ. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.